సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్న ప్రశ్న ఏంటంటే జేఎన్టీహెచ్ 4-1 బీటెక్ ఎగ్జామ్స్ రాసేసాం, అయితే మరి పోయినసారి పేపర్ వాల్యుయేషన్ బాగానే జరిగింది కానీ చాలామంది ఫెయిల్ అయ్యాము అని చెప్పేసి కామెంట్లు పెడతా ఉన్నారు. ఈసారి కూడా పేపర్ వాల్యుయేషన్ కష్టంగానే ఉంటుందా, దీని గురించి అడుగుతున్నారు. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్తో సహా. ఇక టాపిక్లో వెళితే పోయినసారి పేపర్ వాల్యుయేషను టఫ్గానే జరిగిందని చెప్పేసి చాలామంది చెప్పారు. నేను చెప్పడం కాదు, స్టూడెంట్స్ కూడా పోల్లో కూడా అలాగే వచ్చింది. ఒక తాడిని తప్ప మిగతా అన్నీ కూడా కష్టంగానే జరిగినాయి పోయినసారి. అయితే ఈసారి కూడా అలాగా ఉంటుందా అంటే ఈసారి అలా ఉండదండి. పేపర్ వాల్యుయేషన్ అయితే బాగానే జరుగుతుంది. అడ్మిషన్ టైం కాబట్టి స్పీడ్గానే కొట్టేస్తారు. నాకు తెలిసి పేపర్ వాల్యుయేషన్ ఈ పాటికి ఆఖరి పేపర్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో అది కూడా అయిపోయి, అది మరి ఇంతకుముందు ఈ రిజల్ట్స్ సంబంధించిన వీడియో అయితే నేను పెట్టాను. సో మీలో నేను ఒకటే చెప్పగలను ఏంటంటే ఈ ఎగ్జామ్స్లో పోయినసారి రాసిన ప్యాటర్న్లో రిపీట్ అవ్వకుండా మీరు గనక అందుట్లో కంటెంట్ చూపించగలిగితే మీరు పాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఒకటే గుర్తుంచుకోవాలి ఏంటంటే అటానమస్ల కన్నా అఫిలియేటెడ్ చాలా తక్కువ అయిపోయినాయి. తక్కువ బుక్లెట్లో ఉన్నప్పుడు ఇక వేరే పని ఉండదు కాబట్టి వాళ్ళు మొత్తం చూసి పేపర్ వాల్యుయేషన్ చేస్తారు, పట్టి చూస్తారు. అందుకని చెప్పేసి మీరు ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా రిప్రజెంట్ చేయగలగాలి. లేదంటే మాత్రం మీకు పేపర్ వాల్యుయేషన్ టఫ్ అని చెప్పేసి అనిపిస్తుంది. సో నాకు తెలిసి చాలామంది రాశారు ఈసారి 4-1 బీటెక్ ఎగ్జామ్స్. సో అందుట్లో నాకు తెలిసి చాలామంది కూడా క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే 4-2లో సబ్జెక్ట్స్ తక్కువ, ప్రాజెక్టు మీద కూడా చాలామంది తక్కువ కాన్సన్ట్రేట్ చేసి సబ్జెక్టుల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. 4-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఈజీగా జరిగింది, మనం చెప్పుకున్నాం. 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఈసారి అంత కష్టంగా జరగదని చెప్పేసి నేను భావిస్తాను. ఓకేనా.